అరెస్ట్ అయిన సాగర్, కళ్ళు తిరిగి పడిపోయిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక నర్మద అయితే గీత దాటి రామరాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం సాగర్కైతే ఇక ఇష్టం ఉండదు. ఇక నర్మద వచ్చిన తర్వాత నా పరువు తీయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు కదా, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు భోజనం చేశావు అంటే భార్యకి అన్నం కూడా పెట్టని మూర్ఖుడు, చేతకాని వెధవ అని మళ్ళీ ఆ పెద్ద మనిషి నన్ను అందరి ముందు అవమానించడానికైనా నువ్వు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మనసులో నా పరువు తీయాలని చూస్తున్నావు కదా. వాళ్ళందరూ కూడా నువ్వు అలా భోజనం చేస్తూ ఉంటే నన్ను ఒక చాతగాని వాళ్ళ చూశారు అని సాగర్ అనడంతో, ఎందుకు సాగర్ అలా అనుకుంటున్నావు? ఎందుకు నీలోనే నువ్వు నిన్ను తక్కువ చేసుకుంటున్నావు? అది మన కుటుంబం. మన కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను భోజనం చేస్తే తప్పేంటి? నేనేమన్నా పరాయి వాళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేశానా? నా ఇంట్లో నేను భోజనం చేశాను, దానికి ఎవరేమంటారో, ఎవరు ఎలా చూస్తే నాకేంటి? ఇది నా హక్కు, నేను ఇంటి కోడల్ని అని నర్మద అనడంతో అప్పుడే సాగర్, అది నిన్నటి వరకు మధ్యలో ఎప్పుడైతే గీత పడిందో అప్పటి నుంచి మనం వేరు వాళ్ళు వేరు. అయినా నీకు నేను బయట తీసుకొచ్చి ఇస్తానని చెప్తే వెళ్ళి ఎందుకు నువ్వు భోజనం చేశావు అని అడుగుతూ ఉంటే, అప్పటికే నువ్వేదోటి తెస్తావని ఎదురు చూస్తున్నాను, ఆకలి వేస్తుంది కాబట్టి వెళ్ళి తిన్నాను, దాంట్లో తప్పేమీ లేదు అని చెప్తూ ఉంటుంది నర్మద. నీకు చేతనైతే నువ్వు సంపాదించి నాకు తీసుకురా, ఇంటి దగ్గర నీ గురించి నేను ఎదురు చూస్తున్నానని నీకు తెలుసు. అయినా సరే నువ్వు ఏం చేశావో, ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చావు. మరి నాకు భోజనం తీసుకురావాలని తెలీదా? ఇంటి మధ్యలో గీత గీసినది గుర్తుంది, కానీ భార్య ఇంటికాడ ఆకలితో ఉంటుందన్న మాత్రం నీకు గుర్తులేదన్నమాట అని నర్మద అయితే సాగర్ మళ్ళీ నోరెత్తకుండా ఇక సాగర్కి బాగా బుద్ధి చెప్తుంది. తర్వాత ఇక గదిలో వల్లి సుకన్యతో ఇలా అంటూ ఉంటుంది, ఈ నర్మద మామూలుది కాదు. ఈ నర్మద అసలు గీత దాటి లోపలికి వచ్చి భోజనం చేసిన మావయ్య గారు ఏమీ అనలేదు అంటే, మావయ్య గారికి నర్మద అంటే అభిమానం ఉంది, అందుకని తననేమీ అనలేకపోయారు. నర్మదని ఇంటి నుంచి మనుషుల నుంచి దూరం చేయాలనుకున్నా కూడా నేను దూరం చెయ్యలేకపోతున్నాను అని వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకండి మనసులో వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉంది, కానీ మీరెందుకు నడుపుని దూరం పెడుతున్నారు? ఏదోలాగా జాబు సంపాదించాడు, ఇక వాడిని మీరు క్షమించవచ్చు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. వాడిని మీరు క్షమించలేదని, వాడు అలా తయారయ్యాడు, అందరి ముందు మీరు తనని అవమానించారని పాపం వాడు తట్టుకోలేకే మీ మీద అలాగా కోపాన్ని పెంచుకుంటున్నాడు తప్ప మన కుటుంబం అంటే వాడికి ఎంతో ఇది అని చెప్తూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు, రామరాజం నాకు వాళ్ళ మీద ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావు, నా ముక్కు వాళ్ళంటే ప్రాణమని నీకు తెలుసు, మరి నేనెందుకు ఇలా చేస్తున్నానో నీకు అర్థం కాలేదా? వాడు లంచం ఇచ్చి జాబు సంపాదించుకున్నాడు, అదేమీ పర్మనెంట్ జాబులా ఉండదు బుజ్జమ్మ, అది పర్మనెంట్ జాబ్ కూడా కాదు. ఏదో ఒక రోజు వాడు రిస్క్లో పడతాడు, అందుకని వాడికి ఆ బాధ ఉండకూడదని నేను వాడిని డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి నువ్వు జాబు సంపాదించిన దానికి రిజైన్ చేయమని నేను అడుగుతున్నాను అని చెప్తూ ఉంటాడు రామరాజు. అప్పుడే, కానీ వాడికి అది అర్థం కావడం లేదు కదండి, మిమ్మల్ని వాడు ఈ చేతకాని వాళ్ళ చూస్తున్నాడు, మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నాడు, వాడిని మీరు పట్టించుకోవడం లేదని వాడు అనుకుంటున్నాడు అంటూ వేదవతి అయితే చెప్తుంది. లేదు బుజ్జమ్మ, వాడు జాబు మానేస్తేనే వాడి జీవితం బాగుపడుతుంది అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అలాగా అన్న తర్వాత ఇక అది విని వేదవతి కూడా ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. తర్వాత ఇక భద్రావతి, ఆ రామరాజు రెండో కొడుకు ఆ సాగర్ గాడు ఉన్నాడు కదా, వాడు లంచం ఇచ్చి జాబు సంపాదించాడని ఆ రామరాజు వాడిని దూరం పెట్టేసరికి వాడు కూడా రామరాజుకి ఎదురు తిరిగి మధ్యలో గీత గీశాడు. ఇప్పుడు వాణ్ణి కూడా మనం టార్గెట్ చేద్దాం అని సేనాపతితో భద్రావతి చెప్తూ ఉంటుంది. రామరాజు కొడుకు, రామరాజు పరువు తీసేలాగా చేద్దాము, వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ కూడా మనశ్శాంతిగా ఉండకూడదు,
మన ప్రయత్నం మనం చేసి ప్రతి ఒక్కరూ కూడా కుమిలిపోయేలా చెయ్యాలి అని భద్రావతి అంటూ ఉంటుంది. మనం ఎలా ఏం చేయగలం అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. ఇక సేనాపతి అలా అడిగిన తర్వాత అప్పుడు ఇంకా భద్రావతి ఇలా చెప్తూ ఉంటుంది, వాడు డబ్బులు ఇచ్చుకొని సంపాదించుకున్నాడు కదా, అందుకని నువ్వు ఇలా చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే, సరే అయితే నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది, అలాగే చేస్తానక్క అని చెప్తూ ఉంటాడు సేనాపతి. అప్పుడే సేనాపతి ఎవరికో గాని ఫోన్ చేస్తాడు. సేనాపతి ఫోన్ చేయడంతో ఇక అది విని అప్పుడు ఎదుటి వాళ్ళు సరే సార్ అలాగే చేస్తాము అని సేనాపతి మాటలైతే వింటారు. ఇక ఉదయం అవుతుంది. ఆఫీస్కి అయితే సాగర్ బయలుదేరుతాడు. చూడు నర్మదా, మీ ఆఫీస్కి నీకు క్యారియర్ వస్తుంది, నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ తినొద్దు అని చెప్తూ ఉంటాడు. సాగర్ అయితే నేను నీకు క్యారియర్ పంపిస్తాను, అంతే తప్ప మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి నాకు క్యారియర్ పంపించండి అత్తయ్య అని నువ్వేమీ చెప్పొద్దు, నేను కూడా ఆఫీస్లోనే తింటాను అని అంటూ ఉంటాడు సాగర్. ఇక ఆ మాట విని సరే సాగర్ అలాగే అని నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతుండగా ఇంతలో సాగర్ బయలుదేరేటప్పుడు గడప తన్నుకొని ముందుకి పడబోతాడు. అప్పుడే ఇక వేదవతి, నడిపోడా, వెళ్ళేటప్పుడు అలా జరగకూడదు నడిపోడా, కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళు అని వేదవతి చెప్పడంతో అప్పుడే అవును సాగర్, వచ్చి కూర్చొని నువ్వు మంచినీళ్ళు తాగెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది నర్మద కూడా. కానీ వినిపించుకోకుండా సాగర్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాగర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా తను జాబులో కూర్చొని ఇక ఏదో ఫైల్ చూస్తూ ఉండగా ఇంతలో కొంతమంది ఆఫీసర్లు అయితే అక్కడికి వస్తారు. ఇక ఆఫీసర్లు రావడంతో అప్పుడే అందరూ కూడా లేచి నిలబడతారు. ఇక్కడ ఎవరు లంచం ఇచ్చి జాబు సంపాదించారు వాళ్ళు మర్యాదగా లేచి పైకి నిలబడండి అని అనడంతో అప్పుడే సాగర్ అయితే షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటాడు, మీరెవరు, ఇలా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని అనడంతో మేము ఇదిగో సిబిఐ ఆఫీసర్లము, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు లంచం తీసుకొని జాబు సంపాదించినట్టు, అంటే ఈ జాబుకి మీకు అర్హత లేదు, మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అర్హతని తెచ్చుకోలేదు, అసలు మీకు ఈ జాబ్కి ఎటువంటి సంబంధం లేదు, లంచం ఇచ్చి మీరు జాబ్ కొనుక్కున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు అన్నీ సృష్టించి ఈ జాబ్ సంపాదించుకున్నారు అని అంటూ ఉంటాడు. అతనైతే డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి అలా ఎలా మాట్లాడారు మీరు, ఎవరైనా నా మీద కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ మాట విని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము వచ్చాము, అంటే ఇంకొకళ్ళు చెప్తేనే కదా మీకు తెలిసింది అని సాగర్ అనడంతో అవును, ఇప్పుడు ఏం చేస్తావు, సరే నీ సర్టిఫికెట్లన్నీ తెయ్యి, నువ్వు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినా అని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆ మాట విని సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సాగర్ షాక్ అయిపోతూ ఉండగా ఆఫీసర్లు అయితే చెప్పు, ఇప్పటి వరకు రూల్స్ మాట్లాడావు కదా, మరి నేను తీయమన్న సర్టిఫికెట్లన్నీ బయటికి తీ అని అనడంతో సార్ అది కాదు సార్ అని అనగానే ఇంకొక ఇద్దరు కూడా లంచం ఇచ్చే గవర్నమెంట్ జాబు తీసుకున్న వాళ్ళు అక్కడైతే ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళిద్దరిని కూడా నిలదీస్తారు. వాళ్ళు కూడా ఇలా తడబడడంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అనడంతో ఒకేసారి సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అయినా ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇప్పుడు మా కెరీర్ ఏమవుతుంది, మేము 20 లక్షలు కట్టాము, వాళ్ళు ఇస్తానంటేనే కదా మేము ఇదంతా చేసింది అని సాగర్ అయితే తిరగబడతాడు. సాగర్ అలా తిరగబడడంతో అప్పుడే ఇక అతను సిబిఐ ఆఫీసర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు, చెప్తాను నీ సంగతి అంటూ ఇక అరెస్ట్ అయితే చేసేస్తాడు సాగర్ని. ఇక సాగర్ అలా అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళిపోతాడు. సాగర్ అరెస్ట్ అయిన విషయం ప్రసాదరావుకి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇక జైలు దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి సాగర్ ఇదంతా అని అడుగుతూ ఉంటే ఎవరో కావాలని ఇదంతా చేశారు మావయ్య అని అంటూ ఉంటాడు సాగర్. ఎవరో ఏదో చేశారంటున్నావు, ఎవరో ఏదో కాదు, మీ నాన్నే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, నువ్వు ఇంట్లో మధ్యలో గీత గీసావు కదా, నీ మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తుంటాడు అని ప్రసాదరావు అయితే చెప్తూ ఉంటాడు.
ఇంకా ప్రసాదరావు అలా అనడంతో ఇక ఆ మాట విని సాగర్ కూడా నమ్మేస్తాడు. ఇక సాగర్ కూడా నమ్మేసి, అవును మావయ్య, మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ఎలాగైనా సరే నన్ను విడిపించండి, ఏదైనా లాయర్ని తీసుకురండి అని అంటూ ఉంటే, లాయర్ని తీసుకురావాలా? ఇప్పుడు నా వల్ల అయితే కాదు, అయినా మీ నాన్నకి ఆ మాత్రం తెలీదా అంటూ ఇప్పుడు నా పరువు పోతుంది. మీ అల్లుడు ఇలా జైలుకి వెళ్ళాడు కదా అని అందరూ నన్ను అడుగుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి ప్రసాదరావు అయితే వెళ్ళిపోతాడు. ప్రసాదరావు వెళ్ళిపోయిన తర్వాత సాగర్ ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండగా ఇక సాగర్ అరెస్ట్ అయ్యాడని ఫోన్ అయితే వస్తుంది నర్మదకి. ప్రసాదరావే ఫోన్ చేసి సాగర్ అరెస్ట్ అయ్యాడని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది నర్మద. ఇక నర్మద కళ్ళు తిరిగి పడిపోతుండగా అటువైపుగా వస్తున్న రామరాజు ఇక నర్మదని పట్టుకుంటాడు. అమ్మ నర్మద, ఏమైందమ్మా అని అంటూ ఇక పెద్దగా అరవడంతో అప్పుడే వేదవతి అందరూ కూడా వస్తారు. ఇక నర్మదని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని అయితే పిలిపిస్తారు. ఇక డాక్టర్ని పిలిపించిన తర్వాత, అవును వల్లి, ఏమైందంటావు, అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుకన్య అయితే, ఏమో ఆ డాక్టర్ వస్తుంది కదా చెప్తుందిలే అని వల్లి అనడంతో ఇక డాక్టర్ అయితే వస్తుంది. డాక్టర్ వచ్చి ఇక నర్మదని చెకప్ చేసి నర్మద ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒకేసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి షాక్ అయిపోతూ, ఏంటి డాక్టర్ మీరు అనేది, తను ప్రెగ్నెంటా, బాగా చెకప్ చేశారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి, అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, డాక్టరే చెప్తుంది కదా, నువ్వెలాగైతే కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళామో అదేవిధంగా నర్మదక్క కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, డాక్టర్ ప్రెగ్నెంట్ అని నీకెలా చెప్పారు, తనకు కూడా అలాగే చెప్పారు అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అప్పుడే డాక్టర్ తను ఎందుకో చాలా వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నర్మద స్పృహలోకి వచ్చాక వేదవతి అయితే ఇక నర్మదను పట్టుకొని ముద్దులు పెట్టేసి నా బంగారు కోడలు అంటూ ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ నర్మద అయితే ఏడుస్తుంది. ఏంటి నర్మద, తల్లివి కాబోతున్నావని విషయం తెలిసాక ఏడుస్తావేంటి, ఇది ఆనందించాల్సిన విషయం కదా అని అంటూ ఉంటే, ఆ మాట విని, లేదత్తయ్య, ఇప్పుడు నేను నా భర్త గురించి ఆలోచిస్తున్నాను, సాగర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒకేసారి రామరాజు సాగర్ అరెస్ట్ అవ్వడంతో రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, అదేంటి వదిన అరెస్ట్ అవ్వడం ఏంటి అని అనగానే, లంచం తీసుకొని జాబు సంపాదించాడని ఆఫీసర్లు వచ్చి 3-4 అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారంట సాగర్ అని అనగానే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక వేదవతి, ఏవండి మీరు వెళ్ళి సాగర్ నడిపోడు ఎలా ఉన్నాడో చూసిరండి అని చెప్తూ ఉంటుంది వేదవతి. తర్వాత ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది భద్రావతి. అయితే ఎవ్వరు వచ్చి బెయిల్ ఇవ్వమన్నా కూడా ఇవ్వద్దు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని భద్రావతి చెప్పడంతో అప్పుడే సరే అని ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడతారు. ఇంతలో కానిస్టేబుల్ సాగర్ దగ్గరికి వచ్చి, నువ్వు రామరాజు గారి అబ్బాయివే కదా, లంచం ఇచ్చి నువ్వు జాబు సంపాదించడం ఏంటయ్యా, మీ నాన్నకి ఎంత గొప్ప పేరుంది అని వాళ్ళు చెప్తూ ఉంటే, మా నాన్నకి ఇది నచ్చకే నన్ను జైల్లో పెట్టించాడు, మా నాన్నే నా మీద కంప్లైంట్ ఇచ్చాడు అని సాగర్ అయితే చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్, ఎవరు చెప్పారయ్యా ఇదంతా మీ నాన్నే చేయించాడని, మీ నాన్న చేయించలేదు, ఇదంతా చేయించింది ఎవరో తెలుసా, అదే భద్రావతి. ఇప్పుడే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఎవరు వచ్చినా బెయిల్ ఇప్పించొద్దని తనే చెప్పింది, ఇదంతా కూడా తనే చేసింది, మీ నాన్నకి సంబంధం లేదు అని కానిస్టేబుల్ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సాగర్ షాక్ అయిపోతూ, మీరు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటే ఇంతలో రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు వచ్చి, మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారని ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటే, లంచం ఇచ్చి జాబు సంపాదించుకున్నాడని మీ అబ్బాయిని ఆఫీసర్లే ఇక్కడికి తీసుకువచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పడంతో అప్పుడు ఇక రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సాగర్ దగ్గరికి అయితే వెళ్తాడు. సాగర్ అయితే తన ముఖం చూపించలేక వెనక్కి తిరిగి ఉంటాడు. రే నడిపోడా, ఇటు తిరిగిరా, నాకు తెలుసురా నువ్వు
నా మీద కోపంగా ఉన్నావని, కానీ ఒక్కసారి తిరుగు, నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. ఇలాంటిదేదో వస్తుందనే భయంతోనే నిన్ను ఆ రోజు నేను ఆ జాబ్కి రిజైన్ చేసేయమన్నాను. అందుకని ఇలా లంచం ఇచ్చి జాబు సంపాదించడం మంచిది కాదని చెప్పి నిన్ను తిడితే నువ్వు కోపంతో అలాగే అవమానంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తావేమో అని నేను అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదురా అని చెప్తూ ఉంటే ఇంతలో నర్మద కూడా అక్కడికి వస్తుంది. సాగర్, మావయ్య గారే వచ్చి మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు అటు తిరిగి ఉన్నావో, మాట్లాడు సాగర్, మాట్లాడు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నర్మద అయితే, రే నడుపోడా, నర్మద ఇప్పుడు ప్రెగ్నెంట్, తనని ఎక్కువగా బాధ పెట్టుకురా తిరుగు అని రామరాజు అనడంతో అప్పుడే వెంటనే సాగర్ అయితే తిరుగుతాడు. సాగర్ కళ్ళల్లో నీళ్లు చూసి రామరాజు ఇక షాక్ అయిపోతూ, రే నడిపోడా, ఏంట్రా ఇదంతా, ఏంటి ఆ కన్నీళ్ళు అని అంటూ ఉంటే, నన్ను క్షమించు నాన్న, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అపార్థం చేసుకొని చెప్పుడు మాటలు విని నిన్ను చాలా అవమానించాను. అందుకని నా ముఖం చూపించలేకే నేను అటువైపుకి తిరుగున్నాను అని సాగర్ అంటాడు. ఆ మాట విని రామరాజు ఇక సాగర్ చేతులు పట్టుకొని, రే ఏంట్రా ఆ మాటలు, అయినా ఇలా నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ముందులే, నేను కూడా అలాగే ప్రవర్తించాను నీ పట్ల అని చెప్తూ ఉంటాడు. రామరాజు, నర్మదా నువ్వు ప్రెగ్నెంట్వా అని అంటే, అవును సాగర్ అని అంటూ ఉంటుంది నర్మదా. కానీ ఈ సందర్భంలో నువ్వు జైల్లో ఉండగా ఇలాంటి మంచి శుభవార్తని ఇలా చెప్తానని కలలో కూడా నేను ఊహించుకోలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి సాగర్ అయితే ఏడుస్తాడు. నాన్న, ఇదంతా కూడా చేయించింది ఎవరో కాదో భద్రావతి అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. నర్మద ఇక భద్రావతి ఇదంతా చేయించిందని తెలుసుకొని, అంటే ఇదంతా కూడా భద్రావతి చేయించిందనమాట, భద్రావతిని నేను వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు రామరాజు. తర్వాత ఇక, సార్ మా లాయర్ వస్తాడు, మా అబ్బాయికి బెయిల్ ఇవ్వండి అని అనడంతో, ఇది బెయిల్ మీద బయటకు వచ్చే కేసు కాదు, కోర్టులోనే తేల్చుకోండి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్పడంతో అప్పుడే ఇక నర్మద అయితే, బెయిల్ ఎందుకు ఇవ్వరు, మీ చేత ఇది ఎలా ఎవరు చెప్పిస్తున్నారో మొత్తం కూడా నేను నిజాన్ని బయట పెడతాను అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ కూడా కోపాన్ని చూపిస్తాడు. మీ దిక్కున్న కడ చెప్పుకోండి అని అంటాడు. ఇక నర్మద రామరాజు ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా నుంచొని రామరాజుని అవమానిస్తూ ఉంటారు. ఏంటి, నీ కొడుకుని వెళ్ళి చూసొస్తున్నావా అని అడగడంతో, అవును నా కొడుకుని చూసొస్తున్నాను అని రామరాజు చెప్తాడు. లంచం ఇచ్చి జాబు సంపాదించుకొని ఇప్పుడు జైల్లో ఉన్న నీ కొడుకుని పలకరించొస్తున్నావా, నీకు అసలు బుద్ధి లేదా, అయినా నీ కొడుకు కదా అలాగే ఉంటాడులే అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటుంది నర్మద, మా మావయ్య గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ అయినా వినిపించుకోలేదు. కానీ ఈరోజు నా భర్త ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే అని నాకు బాగా తెలుసు. కానీ నా భర్తని బయటికి ఎలా తీసుకువచ్చి మీకు బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. ఒకప్పుడు నన్ను ఇలాగే కదా లంచం తీసుకున్నానని ఇరికించబోయి మీరే ఇరుక్కున్నారు, అలాగే ఇది కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. నా భర్తకి బెయిల్ మీద బయటికి వచ్చాడా సరాసరి, లేకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ నర్మదతో ఎందుకు పెట్టుకున్నానా అని మీరు అనుకుంటారు అని అనగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. అంటే ఏం చేస్తావు, నువ్వేమీ చెయ్యలేవు అని అడగడంతో, అప్పుడు కూడా ఇలాగే అన్నారు కదా, ఏం జరిగింది, చివరికి వచ్చి పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు గుర్తులేదా అని సేనాపతికి గుర్తు చేస్తుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి ఇక నర్మద అయితే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే రామరాజు, విన్నారు కదా, నర్మద నా కోడలు చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా చేసి తీరుతుంది అని రామరాజు కూడా చెప్తాడు. అది విని ఒకేసారి సేనాపతి భద్రావతి అయితే ఇద్దరు కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.